తెలంగాణలో అమలవుతున్న పత్తి కొనుగోలు విధానాలకు రాష్ట్రంలోని పత్తి మిల్లుల యాజమానులు నిరవధిక బంద్కు పిలుపునిచ్చారు. రైతు కపాస్ యాప్ విధానంపై పత్తి మిల్లుల యాజమానులు ప్రతినిధి టీవీఎన్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ విధానంతో నిర్లక్ష్యరాస్తులైన రైతులకు నష్టం జరుగుతుందన్నారు. L1 నుండి L5 వరకు ఉన్న కఠినమైన గ్రేడింగ్ విధానాలపై నిరసన తెలుపుతూ తమ సమస్యలు పరిష్కారమయ్యే వరకు బంద్ కొనసాగిస్తామన్నారు. జిల్లా కలెక్టర్ గారు ఖచ్చితంగా మీరు రైతులను దృష్టిలో పెట్టుకొని మీరు మిల్లులని బంద్ చేయొద్దు, ఇబ్బంది అవుతుందని చెప్పినప్పుడు మేము వాళ్ళ మాటను గౌరవించి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారి మాట, అదేవిధంగా మన నల్గొండ జిల్లా కలెక్టర్ గారు అయినటువంటి ఇలా త్రిపాఠి గారి యొక్క మాటను గౌరవించి మేము మా యొక్క బంద్ను వెనుకకు తీసుకోవడం అనేది జరిగింది. అయినా సరే మమ్మల్ని ఇబ్బంది పెట్టాలన్నటువంటి ఉద్దేశంతో సీఎండి గారు దీన్ని కంటిన్యూ చేస్తూ 13వ తారీఖు తర్వాత కూడా మిల్లులను అనేది ఓపెన్ చేయలేదు. దీని కారణంగా మేము రాష్ట్ర వ్యాప్తంగా మా అసోసియేషన్ అంతా కూర్చొని చర్చించుకొని కొన్ని మిల్లులు ఓపెన్ చేసి కొన్ని మిల్లులు ఓపెన్ చేయకపోవడం వల్ల ఒక పక్క రైతులు ఇబ్బంది పడుతున్నారు, మరొక పక్క మిల్లు యజమానులు ఇబ్బంది పడుతున్నారు. దీనివల్ల ఎవరికి ఒరిగేది ఏమున్నది? ఒక పక్కగా చెప్పాలంటే L1, L2, L3, L4, L5 పెట్టడం వల్ల ఎవరికి ఉపయోగం? ఇదేమన్నా ప్రభుత్వానికి ఏమన్నా ఆదాయం ఎక్కువ వస్తుందా, లేకపోతే రైతులకు ఏమైనా ఉపయోగపడుతుందా? ఎందుకు ఈ విధంగా చేస్తున్నా అన్న దాని మీద ఇంతవరకు కూడా ఒక క్లారిటీ అనేది లేదు. అది లేనందుకే ఈరోజు తప్పని పరిస్థితుల్లో కొంత మా యొక్క రైతులకు ఇబ్బంది కొంత అయినా కానీ వారికి భవిష్యత్తులో ఇబ్బంది కాకూడదు, అదేవిధంగా మా మిల్లు యజమానులకు కూడా భవిష్యత్తులో ఇబ్బంది కాకూడదు అన్న ఉద్దేశంతో తప్పని పరిస్థితుల్లో ఈరోజు మేము నిరవధిక సమ్మె రాష్ట్ర వ్యాప్తంగా తీసుకోవడం జరిగింది. అందులో భాగంగానే నిన్న రాత్రి మా జిల్లా తరఫున కూడా కలెక్టర్ గారిని కలిసి మా యొక్క సమస్యలను వివరించడం జరిగింది. మన జిల్లా నల్గొండ జిల్లా కలెక్టర్ గారు ఖచ్చితంగా మీరు